ఋషికొండ ప్యాలెస్ లో బయటకు రావాల్సిన చిత్రాలు ఇంకా చాలా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాబోయే 100 రోజుల్లో ఏపీలో గంజాయి నిర్మూలిస్తామని చెప్పారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 3 టీడీపీ కార్యకర్తల్ని హత్య చేశారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని చంద్రబాబు ఆదేశాల మేరకు సంయమనం పాటిస్తున్నామన్నారు. అసలు దొంగలు ఎవరు దొరకలేదు. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నష్టపోయినాయో చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడుతున్నారు, సభ్యుతో రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి తెలుసుకోబెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది.